క్రాస్ డైట్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? అందరూ దీన్ని చెయ్యొద్దని అంటుంటారు. మీరు ఏం చెప్తారు దీన్ని? యూజువల్గా క్రాస్ డైట్ అనేది నీకు ఏ రోగం లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వెజిటేరియన్ డైట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కావాలనుకుంటే కొంచెం ఫిష్ లాంటిది ఏదో నాన్ వెజ్ ఐటమ్స్ లేదా ఎగ్స్ లాంటివి తీసుకుంటూ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మెటబాలిక్ డిజార్డర్ అంటే మీకు డయాబెటీస్ కానీ, మీకు పీసీఓడి కానీ, లేకపోతే మీకు థైరాయిడ్ కానీ, మీకు ఫైబ్రాయిడ్స్ ఉండటం కానీ, లేకపోతే మీకు సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ కనుక మీకు కనుక వచ్చాయంటే మీరు ఖచ్చితంగా క్రాస్ డైట్ చేసి తీరాల్సిందే. క్రాస్ డైట్ అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు కీటో మెటబాలిజం దానికి సంబంధించిన డైట్ చేయాలండి. ఎందుకంటే ఇది మెటబాలిజంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి మీ మెటబాలిజంని చేంజ్ చేస్తే మాత్రమే దీన్ని మీరు రిపేర్ చేయొచ్చు. చాలామంది దీని మీద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ నేను చూసాను, ఇన్స్టా పేజ్లో కనపడుతుంటారు. వీళ్ళందరూ ఏం చెప్తారంటే క్రాస్ డైట్లు చేయొద్దు, ఎవడైనా చేశాడంటే వాడికి నాలెడ్జ్ లేదు. మరి నీకు నాలెడ్జ్ ఉందిగా, నువ్వు చేసిన కేసుల్లో వీళ్ళ చేత నేను క్రాస్ డైట్ చేయించలేదు, నార్మల్ డైటే చెప్పా, కొంచెం లో కార్బోహైడ్రేట్ డైటే చెప్పా, కానీ ఇతను నేను పీసీఓడి తగ్గించా, ఇతనికి ఫైబ్రాయిడ్ తగ్గించా, ఇతనికి డయాబెటీస్ కంప్లీట్గా రివర్స్ చేసేసా, ఇతనికి ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్ ఉంది, ఇతనికి వచ్చిన సోరియాసిస్ ఎగ్జిమా నేను నామరూపాలు లేకుండా చేసేసా, ఇతని కాలుకి గ్యాంగ్రీన్ వచ్చేసింది, నల్లగా కాలు మాడిన చెక్కలాగా అయిపోయింది, ఆ కేసుని రివర్స్ చేసా, ఇతనికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, ఇతనికి ఫ్యాటీ లివర్ వచ్చింది, నేను నార్మల్ డైట్ పెట్టి ఇతను నేను తగ్గించా. ఒక్క టెస్టిమోనియల్ ఒక్కటే నేను ఎక్కువ అడిగిన, ఒక్కటి చూపించమనండి, చూపించలేరు. అడిగితే ఏం చెప్తారు తెలుసా, ఇవన్నీ తగ్గవండి అని చెప్తారు. తగ్గిన వాళ్ళు నేను చూపించమంటారా? కొన్ని లక్షల మంది ఉన్నారు. క్రాస్ డైట్ అనే పేరు మీరు క్రాస్ అనే మాటలోనే అవతల కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని పేరు క్రాస్ డైట్ కాదు, కీటో మెటబాలిజం డైట్ అంటారు దీన్ని. అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు మొత్తం బంద్ చేసి ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్స్లో మీరు మీల్స్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మీ మెటబాలిజం చేంజ్ అయిపోయి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మీకు కొత్త కీటో మెటబాలిజం యాక్టివేట్ అవుతుంది. ఈలోపు గ్లూకోజ్ మెటబాలిజంలో మీకున్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయి. ఆల్టర్నేట్గా మీరు ఫ్యాట్ మెటబాలిజం యూజ్ చేసుకుంటారు. ఈ సైన్స్ నీకు తెలిస్తే క్రాస్ డైట్ మీద నీకు ఒక ఒపీనియన్ వచ్చింది. సో నీకు ఇష్యూ ఒక 4-5 months పాటు ఈ డైట్లని చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావాలి. ఇది లైఫ్ లాంగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ డిసీజ్ తగ్గేంత వరకు మాత్రం చేయాలి. మీరే చూడండి, ఇప్పుడు నా మాటలొద్దు, వాడి మాటలొద్దు, మీకు ఇష్యూ వచ్చింది, మీరు నార్మల్ డైట్ ఫాలో అవ్వండి, 6 నెలలు చేయండి, మీకేం తగ్గట్లేదు అనిపించింది అనుకో, ఈసారి కీటో మెటబాలిజంకి సంబంధించిన కీటో డైట్ చేయండి, ఇది ఒక 6 నెలలు చేయండి, మీకు ఇష్యూ తగ్గింది. ఇక్కడ మీకు అర్థమైపోయింది అది ఇప్పుడు ఏది కరెక్ట్ కాదు మీకు అర్థమైపోయింది. బాబు కీటో మెటబాలిజానికి సంబంధించిన డైట్ గురించి ఎవరైనా యాంటీ ఉన్నా కానీ క్రాస్ డైట్లు చేయొద్దు అని చెప్పేసి మీరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మీ క్లయింట్లకు చెప్తున్నా కానీ ఫస్ట్ ఒక్క టెస్టిమోనియల్ అడగండి అండి. నువ్వు నార్మల్ డైట్ పెట్టి పీసీఓడి థైరాయిడ్ ఇట్లాంటి అని తగ్గించిన కేసు ఒక్కటి ఉందా చూపించు బాబు అని అడగండి. చూపించలేరు. సో నేనేమంటానంటే ఇప్పుడు దీని మీద చాలామంది డాక్టర్లు, చాలామంది సోకాల్డ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్లు ఈ డైట్ల గురించి, క్రాస్ డైట్ల గురించి సవాలు చేశారు. ఇక్కడ ఇంకో పర్సన్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విఆర్కేని తీసుకోండి. విఆర్కే గారు కూడా యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ డైట్ని ప్రమోట్ చేసి కొన్ని లక్షల టెస్టిమోనియల్ తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇదిగో ఎంతమందికి ఇవి తగ్గినాయి అని చెప్పేసి. అఫ్కోర్స్ మరి ఆ టెస్టిమోనియల్ని తగ్గట్టు మేము నార్మల్ డైట్లు చెప్పి కూడా ఎంతమందిని తగ్గించాము, నువ్వు చూపించట్లేదుగా, నీ వల్ల కావట్లేదుగా. సో ఇక్కడ నేనేమంటానంటే అనవసరంగా ఆయనకి ప్రమోషన్ మనం ఇచ్చినట్టు కాదు కానీ, బట్ రియాలిటీ ఎవరు చెప్పినా ఒప్పుకొని తీరాల్సిందే. అది మంతనైనా సరే, విఆర్కే అయినా సరే, బ్రెయిన్ జాన్సన్ అయినా సరే, నిజం ఎక్కడ మాట్లాడితే చెప్పడమే నా పని, ఎక్కడ రిజల్ట్ బాగా వస్తుందని చెప్పడమే నా పని. సో మీకు ఇంకా ఏదన్నా ఈ కీటో డైట్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు కనుక ప్రాబ్లం కనుక ఉంటే నాకు ఒకసారి పింగ్ చేయండి. ఇన్స్టాలో నా ఛానల్లో న్యూట్రీ పాలిటిక్స్ అని ఉంటుంది, నాకు పింగ్ చేయండి. నాకు చేతనంత సజెషన్స్ నేను మీకు ఇస్తాను.